వాళ్ళ అంతిమ లక్ష్యం మమ్మల్ని రెచ్చగొట్టడం. డిబేట్లో వాళ్ళు ప్రకటించారు, పొత్తు ధర్మంలో ప్రకటించవచ్చా, వాళ్ళు ప్రకటించారు, పొత్తు ధర్మాన్ని వీడారు, మేము పొత్తు ధర్మాన్ని వీడాం, 2 ప్రకటించాం, క్లీన్ అయిపోయిందిగా. ఇంక దీని గురించి విమర్శించారు. అవతల వాడికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా మనంలో మనం ఎన్నైనా పోట్లాడుకోవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. కానీ పొత్తు ధర్మం ప్రకారం సీట్లు డిక్లేర్ చేసేటప్పుడు మీరు 2 చేశారు కాబట్టి మరి మేము కూడా తగ్గేదే లేదన్నట్టుగా అన్నయ్య కూడా ఒక 2 సీట్లు డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు మన వైసీపీ వాళ్ళ కళ్ళు చల్లగా ఉంటాయి. అసలు మనకెప్పుడు కొట్లాట పెట్టాలా, మనం ఎలా గొడవ పడాలా, ఏ చిన్న కారణం దొరికితే అందుకుందామా అంటూ చేస్తున్నటువంటి వ్యూహ ప్రణాళికలు. 10 సంవత్సరాల కాలం అంటారు. వాళ్ళ నాన్నగారు ఏ సంవత్సరాల కాలం నుంచి రాజకీయంలోకి వచ్చారండి? రెడ్డి కాంగ్రెసు, ఆవు దూడ సింబలు ఇవన్నీ వదిలి విడిగా వెళ్ళే వినూత్న ప్రదర్శన అది కూడా అయిపోయింది.